హాయ్ గాయ్స్! ఈరోజు భోగిపళ్ళు చేసే సంబురం అనమాట. సుదీక్షని రెడీ చేస్తున్నాను. అందుకోసం పెద్ద టాస్క్ అండి బాబు. పిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అయితే రెడీ చేశాము. డెకర్ ఎలా ఉందో చూసి చెప్పండి. చాలా సింపుల్‌గా చేశాము. సుదీక్షని ఇలా రెడీ చేశాను. చూడండి ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో నాకైతే చాలా ఆనందంగా ఉంది. సుదీక్ష మా రిలేటివ్స్ అందరిని చూసేసరికి ఆమె ఓవర్ ఎక్సైట్ అవుతుంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ అని చూస్తుంది. ఫైనల్‌గా ఫస్ట్ మమ్మీ నుంచే స్టార్ట్ అవ్వాలి అని ఫస్ట్ భోగిపళ్ళు పోయాలి అని అంటారు కదా! అలా మమ్మీ భోగిపళ్ళు పోస్తుందనమాట సుదీక్షకు. అటు 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైస్ 3 టైమ్స్ తిప్పి పోస్తుంది. 2 టైమ్స్ ఏసిందనమాట. సుదీక్ష ఏం తెలియనట్టు చూస్తుంది పాపం. అలానే బాగా కోఆపరేట్ చేసింది మనకందరికీ. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. మా రిలేటివ్స్ అందరూ తీసుకుంటున్నారు. చాలా క్యూట్‌గా ఉంది. కదలకుండా ఉంది. మంచిగా ఓపించుకుంటుందని చాలా ఆనందపడుతున్నా నేనైతే. వాళ్ళ పెద్దమ్మ అనమాట ఈమె. పిలిస్తే వచ్చింది. సుదీక్షకి ఇది ఆల్ టైమ్ మెమొరీగా అనుకుంటున్నా నేను ఇవ్వాలని. ప్రతీదీ నేను రికార్డ్ చేస్తాను ఖచ్చితంగా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు ఖచ్చితంగా బోలెడన్ని మెమోరీస్ ఇవ్వాలని నా ఆశ అనమాట. కానీ ఎవ్వరు ఏమన్నా కూడా ఏం రియాక్షన్ లేదు ఆమె లోపల. ఏమంటే ఏం చేస్తున్నారు వీళ్ళు అని చూస్తుంది. కానీ మామూలుగా అయితే పిల్లలు ఇంత సైలెంట్‌గా కూర్చోరండి. కానీ సుదీక్ష ఈరోజు ఎలా కూర్చుందో అసలు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు చైర్ మీద కూర్చోబెట్టినా అసలు కూర్చునేదే కాదు. కానీ ఈరోజు ఎంత బాగా కూర్చుంది. అందరికీ షాకింగ్ అనమాట. ఈయన మా మా తాతయ్య అంటే సుదీక్ష వాళ్ళ జేజి నాన్న. ఆమెకు స్మైల్ ఆటోమేటిక్‌గా వస్తుంది వాళ్ళ జేజి నాన్న ఆశీర్వదించేసరికి. ఈమె మా ఆడకూతురు పాప అనమాట. పెద్ద పాప. చాలా క్లోజ్ ఉంటుంది సుదీక్ష. అందుకు కొంచెం మారం చేస్తుంది ఆమె పోసేటప్పుడు. చూడండి ఎలా చూస్తుందో. అన్నీ ఫ్లవర్స్, రూపాయి కాయిన్స్, చాక్లెట్స్ పడ్డాయని ఆమె చూస్తుంది. కొంచెం బరువు కూడా అయ్యుంటాయి. అవన్నీ డ్రెస్ మీద పడినాయి కదా! ఫైనల్‌గా వాళ్ళ ఫన్నీ బాబాయ్ అయితే పోస్తున్నాడు. చాలా ఫన్నీగా ఉంటాడు సుదీక్షతోని. సుదీక్షకు కూడా చాలా ఇష్టం అనమాట. వీళ్ళిద్దరూ వాళ్ళ చిన్నాన్నలు. అంటే మా ఆయన చిన్నాన్న కొడుకులనమాట. సుదీక్ష అయితే ఫైనల్‌గా పోస్తున్నారని కాయిన్స్ అన్నీ నెత్తి మీద పడిపోతున్నాయి. అలా ఆమెకు కొంచెం పెయిన్ వస్తుందనుకుంటా నాకు తెలిసి. కానీ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని నాకైతే భయము. ఎప్పటికప్పుడు నేను ఎక్సైట్ చేస్తూనే ఉన్నాను ఆమెని. ఫైనల్‌గా అయితే వాళ్ళ పెద్ద మమ్మీ కొన్ని మిగిలింటే పోసేసింది. సుదీక్ష ఎలా చూస్తుందో చూడండి. అసలు ఎంత క్యూట్‌గా ఉంది సుదీక్ష. నేనైతే చెప్పలేననమాట. నాకు చాలా ఆనందం ఉంది. నేనైతే సింపుల్‌గానే చేద్దాం అనుకున్నా ఫంక్షన్. కానీ ఇంత హెవీగా అయితదని అనుకోలేదు. ఫైనల్‌గా వీడియో తీస్తున్నాను బాయ్ చెప్పమంటే ఆమె అందరికీ హాయ్ అని చెప్తుంది. వచ్చాడండి వాళ్ళ డ్యాడీ ఈయన. వాళ్ళ డ్యాడీని చూసి ఏం చేస్తున్నాడు మా డ్యాడీ అని చూస్తుంది. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే నేనైతే సుదీక్షకైతే బిందె పెట్టడం అయితే మర్చిపోయాను. వాళ్ళ డాడీ అయితే అన్ని ప్రాపర్‌గా ప్రాసెస్ తెలుసుకొని మరీ చేస్తాడు. ఆమెకు నిద్ర వస్తున్నట్టుంది. చాలా డల్‌గా అయితే ఉంది. కానీ ఎప్పుడప్పుడుకి మేము స్మైల్ ఇస్తూ ఉన్నాము. తను ఇస్తూ ఉంది కానీ అంత యాక్టివ్‌గా లేదనిపిస్తుంది. డల్‌గా ఉంది. ఎందుకంటే ఇది ఎప్పుడు చూడలేదు కదా! ఆమె కొత్త కొత్తవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తుందనమాట. ఈ వీడియో అయితే సుదీక్ష ఓన్లీ మెమొరీ కోసమే నేను షూట్ చేస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అసలు టైం దొరకట్లేదు. భోగిపళ్ళు అనేవి 1-5 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా పోయాలి అంటారు. ఖచ్చితంగా చేయాలి పిల్లలకు. నిర్దేశించిన కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా చేయాలనే నేను అంటాను. ఎందుకంటే వాళ్ళకి ప్రతీదీ మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి నాకు కూడా చేయాలి అనిపిస్తుంది. సుదీక్షని అన్ని వాటిలో ఇన్వాల్వ్ చేస్తాను. సుదీక్ష అయితే చాలా టాలెంటెడ్. ఆమెకి ఏదైనా ఒక్కసారి చెప్తే అది అట్లే గుర్తుపెట్టుకుంటుందని నాకు బాగా తెలుసు. మళ్ళీ ఇప్పుడైతే ఇలా ఉంది కానీ పెద్దయ్యాక ఎలా ఉంటుందో తెలీదైతే.
ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు పోస్తూ ఈ ఫంక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని చెప్తాను. నాకైతే చాలా హ్యాపీ. సుదీక్షకి నాకు తెలియదు అనమాట, కొత్త డ్రెస్ అయితే దీనికి వేయాలి ఖచ్చితంగా అని తెలియదు, ఈ ఫంక్షన్కి కొత్త డ్రెస్ వేయాలని. నేను ముందుగా ప్లాన్ చేసుకోలేదు, నా దగ్గర ఒక క్లాత్ ఉండిపోయిందని దీన్ని కుట్టేశాను అనమాట. ఫైనల్గా భోగిపళ్ళ కార్యక్రమం అయితే అయిపోయింది. హారతి ఇవ్వాలని హారతి ఇస్తున్నాం. సుదీక్ష అయితే మా వైపు అస్సలు చూడట్లేదు, తనదేదో తను చేసుకుంటుంది అనమాట. హారతి ఇచ్చేటప్పుడు కూడా మేము పిలుస్తున్నాం కానీ పలకట్లేదు ఫ్రెండ్స్. మా భోగిపళ్ళ కార్యక్రమం అయితే ఇలా జరిగింది. మా చిరుతల్లి నేను చాలా హ్యాపీ అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ ఛానల్.